కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా అంటే అవుననే అనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావిడి చేస్తూ, ఇంకో పక్క ఏపీలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ఎందుకు ప్రశ్నించడం లేదు అన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్ రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలికి పడింది. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5% ఓట్లు అధికంగా లెక్క వేశారని, అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఏడీఆర్ ఒక నివేదికలో తెలిపింది. అయినా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమి పాలై బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మ్యానిపులేషన్ కు గురయ్యాయని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించిన ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. మోదీ అంటే భయపడేవాడైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని 10 రోజుల్లోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాల్ని రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నింటినీ కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతివ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు అప్పట్లో కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లుగా జగన్ పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. దాంతో ఈ 15 ఏళ్ల అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఏపీ కాంగ్రెస్ లో కాస్తో కూస్తో మిగిలిన కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. రాహుల్ గాంధీ చంద్రబాబుపై కానీ, చంద్రబాబు రాహుల్ గాంధీపై కానీ విమర్శలు చేసుకోవడం చాలా అరుదు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలెవరినీ చంద్రబాబు విమర్శించరు. ఆపరేషన్ సింధూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబంధాలున్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రం ఏంటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు చెప్పకపోవడం. దీంతో ఇది నిజమే అంటూ సామాన్య జనాలు చర్చించుకుంటున్నారు.